హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఆర్ బ్లాగ్స్. ఈరోజు మనము పక్కు ఇంట్లో తోటకు వచ్చాము. మీకు చూపిస్తాను చేపలు పట్టడానికి. కానీ లొకేషన్ మాత్రం బాగుంది. మా ఊర్లో అయితే చేపలు పట్టనియరు, కానీ ఐ థింక్ ఒక 3 years అవుతుంది వచ్చు నేను చేపలు పట్టక. చిన్న కుంట ఇది. చూద్దాం ఏం చేపలు పడుతుందో. వీడియో ఫుల్ చూడనే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నాతో మా ఫ్రెండ్ కూడా వచ్చిండు, చూడొచ్చు. ఇక్కడ సెల్ మాట్లాడుతాడు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ కర్ణాకర్. మనం ఇల్లనే చేపలు పడుతున్నాం ఇప్పుడు. హలో, మీకు లొకేషన్ అంతా చూపిస్తా. ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి. సో ఇదే లొకేషన్. మామిడి చెట్లు. చాలా రోజుల తర్వాత ఈ చెట్లను చూస్తున్నా. ఇది చూడొచ్చు, అక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి. ఇలా కోళ్ళని కూడా పెంచుతారట. ఇందాక ఒక బాతు కూడా ఉంది, ఎక్కడ పోయిందేమో చూద్దాం, ఆగండి. ఇది కోళ్ళతో తిరుగుతుంది బాతు కూడా. ఇక్కడ మీరు ఇదంతా దున్నేసి ఇటే వచ్చింది. కోళ్ళు అయితే మీకు కనబడుతున్నాయి. ఒక మంచి తెల్ల అక్కడ ఉన్నది సుబితాబాద్ అని. మీకు అక్కడ బత్త మీద కనబడుతుంది. పోతుంది, ఇక కనబడుతుందో కనబడతలేదో. వస్తుంది, మన సైడ్ వస్తుంది. కనబడుతుందా మీకు? కానీ లొకేషన్ మాత్రం చాలా రోజుల తర్వాత వచ్చిన నేను ఈ లొకేషన్కి వచ్చిన. ఇది మా ఊరు కాదు, పక్కూరు. ఇది పక్కూరులోకి వచ్చింది. అంతా తోటనే. మీరు చూడొచ్చు, ఒక బాతు కూడా కనబడుతుంది. అది మననే చూస్తుంది, కానీ ఒంటరిగా ఉన్నది. మరి దానికి ఒక లవర్ లేనట్టున్నా. వస్తుంది మన దగ్గరికి. ఎగిరిపోయింది. మనం అంత దూరం నుంచి అక్కడికి వస్తే పట్టుమని ఎగిరిపోయింది. చూద్దాం, కొద్దిగా అయితే చేపలు పడదాం. అసలు నేను నార్మల్గా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు మా ఊర్లోనే ఉండేది కదా. అప్పుడు చేపలు పట్టబోయేది. కానీ ఇక ఇప్పుడు సిటీకి పోయినా, హైదరాబాద్ పోయినా, జాబ్ చేసేట్లా బిజీ అయిపోయినా. కనబడుతుంది అసలు వీడియో? ఓకే, ఇప్పుడైతే చేపలు అయితే పడ్డానికైతే వచ్చిన. చూద్దాం ఎంత పడతాయో. చిన్న కుంటనే అది. నేను అంత ఎక్స్పెక్ట్ అయితే ఏం చేస్తలేను. అలా ఏం కనబడతలేవు. ఫస్ట్ ఇదంతా తోట, మీరు చూడొచ్చు. దాని కోళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి. మంచిగా పందెం కోళ్ళు వేసి తినచ్చు మంచిగా. ఇంత కోసుకుంటే ఒక్కొక్కటి ఎంత మంచిగా ఉంది. ఊర్లో ఇప్పుడు నార్మల్ సిటీలో పెట్టే కోళ్ళు కంట ఇవే మంచిగా ఉంటాయి. ఇప్పుడు సిటీలో కూడా ఏం చేస్తారంటే ఇట్లా ఫామ్ హౌస్లు పెట్టి వాటికి దానా అవి ఇవి పెంచి అది కూడా 6 నెలల లోపు కోత తీసుకొని వస్తారు. కానీ ఊళ్ళో లేట్ అయితే ఒక కోడి వెలగాలంటే మినిమం ఒక 1 year అన్నా పడుతుంది. ఒక కేజీ కోడి కావాలన్నా కూడా 1 year పడుతుంది. ఇది పంజం కోళ్ళు. ఇవి ఎట్లు ఉరుకుతున్నాయి అవన్నీ కోళ్ళు. తక్కువ ఉన్నాయి కోళ్ళు, అసలు ఫుల్ ఉండాలి. అయినా ఇక్కడ కుక్కలున్నాయి, పిల్లులు ఉన్నాయి, కానీ అందుకే కోళ్ళు అయితే లేవు. ఈ మామిడి చెట్లు కూడా పూతకు వస్తాయి. ఇక ఇప్పుడు సీజన్ వస్తుంది కదా, పూతకు వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చినాయి అక్కడంతా పూతనే మొత్తం. మీకు చూపిస్తా పదండి. మూడ వైర్ ఉంది, చాలా జాగ్రత్త ఉండాలి. కింద పడ్డామంటే మన స్మాష్. రకరకాల మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. చూడొచ్చు, పూత కూడా ఉంది ఆల్రెడీ. పూత. ఇదేం చెట్టు? ఇది జీడిమామ చెట్టు అనుకుంటా. జీడిమామ. జీడిమామ చెట్టు ఏమో ఈ చెట్టు అయిందో మనకు కూడా తెలుస్తలేదు. నిమ్మకాయ చెట్టు, జామ చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. చెట్లు మాత్రం అక్కడ జామ చెట్లు. అల్ల నిర్వహణ చెట్టు, ఉసిరికాయ చెట్టు బాగానే పెంచిల్లు. ఇదేం చెట్టు? ఇవేం కాయలు? అరే ఇది చిన్నప్పుడు నేను తినేది, కానీ ఇవేం కాయలు మన కాయలు తెలియదు, కానీ బాగుంటాయి ఇవి.
ఇది కూడా ఈ చెట్లని ఏమంటారో మనకు తెలియదు కానీ చిన్నప్పుడు బాగా తినేది, కానీ వీటి పేరు అయితే తెలుస్తలేదు. మస్తు తినేది నేను. ఇక్కడ జామకాయలు కూడా ఉన్నాయి. ఇక కుక్క కూడా ఉంది. వామ్మో, కుక్క కూడా ఉంది ఇక్కడ. జామ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. మనం కొద్దిగా జాగ్రత్త ఉండాలి కుక్కల దగ్గర. మీకు కనబడి కాయలను కూడా తినేద్దాం మనకు. సో ఇవే ఆ కాయలు. అంటే అవి చిన్నగా ఉంటాయి, ఇవి పెద్దగా ఉన్నాయి, కానీ ఫ్లేవర్ మాత్రం సేమే ఉంది. ఇలా కుక్కను మన కోసం చూస్తుంది పాపం. మీకు చూపిస్తా కుక్కను. దాని దగ్గర పోతే మనం కథమే. ఇక అది మనను పిలుస్తుందో లేకపోతే కరవడానికి చూస్తుందో కానీ సరే పోదాం. ఓకే, ఇక్కడ సపోటా పండ్లు కూడా ఉన్నాయి. సపోటా చెట్లు, సపోటా ఇంకా వండలేదు, చాలా టైం పడుతుంది వీటికి. చూడొచ్చు ఇక గట్టిగా ఉన్నాయి, ఫుల్ సపోటా కాయలు ఉన్నాయి. అబ్బా లొకేషన్ మాత్రం చాలా రోజుల తర్వాత తోటలకు వచ్చిన. ఇప్పుడు ఇవన్నీ అన్సీజన్ కాబట్టి ఇక్కడ ఏం కాయలు ఉండవు. ఒక జాంకాయలు అయితే ఉన్నాయి, పోయేటప్పుడు దింపుకొని పోదాం. ఇగో చూడు ఎంత మంచిగా ఉన్నాయి జాంకాయలు. సుత్తనే ఊరిలు ఉడతాను. ఇక ఇది కూడా అన్సీజన్ కాబట్టి కాయలు కాయవు ఇప్పుడే. కానీ మామిడి చెట్లు మాత్రం తోపు, కానీ పాములు కూడా ఉంటాయి. అమ్మ మొత్తానికైతే ఒల అయితే దొరికింది. మేము ఈడ చూసినాం, ఆడ చూసినాం, ఆ ఇంట్లో చూసినాం, కానీ ఒల అయితే దొరకలే. ఈయన వండబెట్టిల్లేను ఈడ ఆడ పట్టిడ వాడదేంగిಲ್ಲ అంతే. దొరకడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఈయన కరుణాకర్ మా ఫ్రెండ్. కళ్ళు తాగినా ఎప్పుడు తాగినా కూడా మేము ఇద్దరం కలిసే పోతాం. ఈయన అంతా ఇంత తెలుగు మాట్లాడతా కానీ మన లాంగ్వేజే, మీరు అనుకోకండి జరా ప్లీజ్. మిమ్మల్ని ఏమనమే, కోళ్ళు పాపం ఆ కోళ్ళు అటు ఇటు అవుతాను మేము ఇటు వచ్చే వరకు. మేమేం కోసుకొని తినంత పెద్దగా అయితే కోసుకొని తిందు మేము. పోదాం, బాయ్ బాయ్. ఇగో ఇది పట్టుకో, వీడియో వస్తుంది. అక్కడికి వచ్చిన పర్లేదు. పెట్టిన దానికోసం ఈ పట్టు బైక్ గిటార్ గిటార్ నీళ్ళు చాలా లేవు, అవి 2 రోజులు ఎత్తాంది, అవి సత్తాయి. ఆ ఊళ్ళో మంచి లేదు, వేస్ట్గా ఎందుకు పడతారు. ఎవరన్నా వస్తారు బయట రారి సాదరొకరి మన గాడి ఎత్తాడు, అటు వద్దు.
ఇటు గుంజుకొని ఇటు రారు బయట రారు ఇక కుక్కలు వచ్చి కుక్కలనే ఇటు మరి కుక్కలకు తెంగిపోతాయి అట్టే గుంజు కూడా బయటికి వెళ్ళరు ఇక నెల్లూరు మీకు పడగా నెల్లూరు అవ్వలో పడే అసలు నెల్లూరు నిజాలు పడ్డక్కలు అదొక్కటే రెండు ఎంత కష్టపడితే 3 పడ్డాయి అది కూడా మీకు చూపిస్తా ఇది మొత్తం తడిచిపోయినా వల కరెక్ట్ లేక మిస్ అయిపోయింది ఇది కడుక్కొని మీకు ఆ 3 ఏందో చూపిస్తా చూడండి వచ్చేసి అక్కడ వాడుకుంటా తనకైతే కంప్లీట్ ఇంత యుద్ధం చేస్తే 3 చేపలు పడ్డాయి కానీ గుడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఆ చేపలను చూపిస్తా ఇంటికి తీసుకుపోయినాక పొట్టు తీసి పెట్టుకుంటాము పొట్టు చేపలు చూడండి ఇప్పుడు కింద పోయాక అంత మట్టి అంత పుట్ట తర్వాత అల్లే వేసేలా ఏ కరం కదా అంత పొట్టు దాంట్లో మళ్ళీ పొట్టు అంతా